దుర్గా తల్లి నీలమ్మ నీలమ్మ కంట కన్నీరు పెట్టే దేవి నీలమ్మ నా కుడుల పద్మాచిరాయే భర్త లేని ఆడవిళ్లకు బదురాములు ఎక్కువ భార్య లేని మగవారికి పరువు తక్కువ అంటారు బిడ్డ నీ భర్త లేక పరిగెల కావాలంటుంది బిడ్డ ఆడళ్ళు మొగళ్ళు అందరొక్కటై కొల్లమని పట్టణంలోకి వెళ్ళి వెళ్ళబెట్టదు బిడ్డ నా కొడుకు ఏ రాజ్యాలే బిడ్డ ఇవాళ నీ మొగలుంటే ఈ బాధ నీకుంటే పోవు వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు గొల్లాడు ఎక్కడికి వెళ్ళి వచ్చినాడు గొల్లాడు పరుసు విల్లాలు చూసి నా బిడ్డ పరాస్కవాడు రామ పరుసు విల్లను చూసి పరాస్కవాడురా కాపు తల్లిని మాట్లాడితే కలర్ తక్కువ బిడ్డ మరి కాపుతాలు నీలమ్మ ఆరుగురు కొడుకులు కొడుకుల దగ్గర వచ్చే నీలమ్మ కొడుకుల దగ్గర వచ్చేది నీలమ్మ రారా కళ్ళ కొడుక మధ్యారెడ్డి మీ మరదలు పరిగెల మీద కావలి ఉంటే ఎవరో గొల్లవారు వచ్చి నాకన్నా ఎక్కువ నీకు మొదలెవరన్నట్ట కాపులాంటి మాట్లాడితే కలరు తక్కువ కలరు తక్కువ కొడుకులారా ఎవరుగా వచ్చినా ఎవరుగా వచ్చినా ఎవరు చేయాలంటే నీలమ్మ అబ్దుల్ నీలమ్మ నీలమ్మ అయితే ఆరుగురు కాపులు కాపురంలో అక్కల కొమ్మరాలు అమ్మల కొమ్మరాలు బెల్లం అంటే పెద్ద కొమ్ము అక్కడ వీళ్ళయి కాళ్ళు తీసుకున్నారు ఉరికొస్తుండ్రు ఉరికొస్తుంటే పర్వతాల వల్లయ్యా వల్లయ్యా అన్నలు ఉరికొస్తుంటే కళ్ళలో అయ్యా మోరులోపు గుండె కొడుకులు ఉరికొస్తుందిరా అయ్యా ఉరికొచ్చి నన్ను చెప్పకూడదు అమ్మా కాపు తల్లి భూదేవి ఎక్కడ ఉన్న వాళ్ళ పాదాలు వరగట్టు వాళ్ళ కాళ్ళనే పట్టుమన్నాడు మల్లయ్య మల్లట ఇళ్ళక ముందే కాపల్లో బిర్ర కాళ్ళని పట్టింది వాళ్ళు అక్కడ మల్లన్న గొర్రకాడు మరి కాపు తల్లి నీలమ్మ ఇంత మాట ఎవరంటారు నా కళ్ళ ఎక్కువ నీకు పొగడని ఎవరంటారు రారా కళ్ళ గుడిగా మల్లయ్యా రారా కళ్ళ గుడిగా మల్లయ్యా కోటి మాయాల వెళ్ళారాడు మల్లయ్యా కొడవల్లి దేవురావు రామరామో నువ్వు మొత్తం వద్ద లింగాని రాదయ్యా మల్లయ్యా మూడు వేల గతవు కొడుగా మల్లయ్యా పడవంత లింగం 10,000 గతవు రాదయ్యా మల్లయ్యా నువ్వు ఏ రాజ్యాలు వదివా కొడుగా మల్లయ్యా
మొట్ల కంసాలి ఎగల కొడుకు వాడైతేనే గుర్తుపట్టారు. మరి ఎటువంటి ఒక్క కచ్చాలు తిన్నారు, ఒక్క మచ్చాన వందరు, ఒక్క ఆకలి చదువుకున్నారు. కలవద్ద వృక్షాల కాడే కత్తి కొట్టి బాసవాడి అచ్చట గుడ్డాల కాడ ఆడుకుంటారు. ఒక్కరి సంగతి ఒక్కరి కనుక అని వీరప్ప మరి తప్ప తప్ప సంగయ్య దగ్గర ఉండాలి, సంగయ్య దగ్గర సంగయ్య దగ్గర శరీరమో నా కొడుక సంగయ్య వచ్చే తల్లి నీలమ్మను గల్లవారు చూసిండు. అమ్మా ఎందుకు వచ్చినావు? ఆవేదా వచ్చినావమ్మా? ఆపదేమో వచ్చేదా కరగన్నా వచ్చే ఎందుకంటే వచ్చావు నా తల్లి నీలమ్మ. ఒడ్లా కందలే కొడుకు వద్దదాయి సంగంగా తోలేటువంటి నీలమ్మతో అంటుండరా. అమ్మా కొడుక సంగయ్య, కొడుక సంగయ్య ఎట్లా వేయాలి? ఎక్కడికి వెళ్ళి గొర్రెడు మాత్రమే సీరు పక్కపండి గొర్రెలు వదిలిపెట్టి సేర్లో గొర్రెలు పడతాయి. నా మొగడు వస్తాడంటే నాకల్లా ఎక్కువ నీకు మొగడే వడకట్టాడు. అరే నా కొడుకు 7 ఏళ్ళ వారి ముంద తెలియదు, లేతి తెలియదు, వారి భక్తి తెలియపాయే, సాగు తెలియపాయే. వాడు కోటి మాయలు గల్లవాడు వేషంతో వచ్చిన కొడుక వాళ్ళు గుర్తుపట్టారా సంగయ్య. మరి పర్వాలేదు అన్నాడు దాని సంగన్న. నీలమదేవిని ఎమ్మడి పెట్టుకొని పద్మాని ఎమ్మడి పెట్టుకొని ఆ తేలుమారి గారికి గుర్రమంద దగ్గర ఏదో వచ్చేవరకల్లా పెట్టుకోవచ్చు నీలమ్మ. మరి సంగన్న నీలమ్మ కలిసి వస్తుంది. ఎట్లా చేయాలి అని ఎవరు గుర్తుపడతారు? బొడ్డమురుగా గడ్డ ఉన్నది, బారుడు వీసం ఉన్నది, సంగల ఎంకలు సాతాల పొడుగు, మొక్కల ఎంకలు రాళ్ళ పొడుగు. నన్ను ఎవరు గుర్తు పట్టారు? గుర్తు కూడా పట్టారు. ఏమి చేదు అంటాడు సంగయ్య, ఎవరాదు మల్లమ్మ రాదు మల్లయ్య. మల్లన్న కుక్కుడి సంగల అరిసి మన పుట్టుమచ్చ ఉంది. ఆ పుట్టుమచ్చ సంగల కిరక మరి కింది కొంగి ఓ రాయి పట్టి చెయ్యి మీదికి లాబట్టిండు. ఆ గొర్రెల రాయేసిండు, మరి హస్తం లేపిండు. ఒక రౌత బట్టి గొర్రెలకు బెల్లయ్యేసి వరకల్లా భగవంతుడు కనుకనేమి మల్లన్నను కళ్ళ చూసిండు. మరి గుర్తు పట్టిండు సంగన్న. ఓ అమ్మ నీలమ్మ వాళ్ళు ఎవరో కాదు, నీ గర్భలో పుట్టిన నీ కొడుకు మల్లన్న, నా అన్న మల్లన్న. ఇక కొడుకని చెప్పిండు రా దేవుడా. కాపుతల్లి నీలమ్మ కుందరు కూడా పెట్టరా. కాపుతల్లి నీలమ్మ మరి కాపతల్ల నీలమ్మ ఎవరో కాదు కొడుకు అని చెప్పేవరకల్లా గుండెలకు గుళ్ళవన్న ఏదల్లు అని గారెగాలు పొంది నా గడపలో పుట్టావు నేనే గుర్తుపట్టలేదు కొడుక మల్లన్న. కొడుక రారా కన్న కొడుక మల్లయ్యో, రారా కన్న కొడుక రాదు మల్లన్న. నా కడుపులో పుట్టినావు మల్లయ్య, నిన్ను గుర్తుపట్టలేదు రాదు మల్లయ్య.
ఎంత మారు రూపమాయే మల్లయ్యో ఏగల్ల కోరిగా రారాదు మల్లన్నా నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినావు మల్లయ్యో ఇల్లు పిల్లలు నారాయణ నీ ఆరుగురు అన్నలు రామల్లయ్యో ఆర్గంగు వచ్చినారా రాజు మల్లన్న నీ అరుగురు నేను మల్లయ్య ఆరుగల్లు వచ్చినారా రాజు మల్లయ్య నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినావు మల్లయ్యో ఏడపడ్డు ఊకినాది రాజు మల్లన్న నీకు ఏడల్లారు నాది మల్లయ్యో అన్నలు పెట్టినారు రాజు మల్లన్న కన్న కొడుకు మల్లయ్య కొడుకు మీద పడ్డదమ్మా దేవి నీలమ్మ ఏదో కొడుక మల్లయ్య రారా ఏళ్ళకు ఎక్కడ పోయినవు కొడుక మల్లయ్య కడుపులో ఉట్టి తల్లి నీలమ్మ కడుపులో ఉట్టి తల్లి దేవి నీలమ్మ సుఖపడలేదే నీలమ్మ సుఖపడలేదు తల్లి దేవి నీలమ్మ ఆయన బట్ట పెట్టలేదు నీలమ్మ ఆయన చెట్టు తినలేదే దేవి నీలమ్మ రమమునా తల్లి నీలమ్మ కొల్లపూరి బట్టలు కాలిపోతా కాలిపోయిన కొల్లపూరి నీలమ్మ నేనల్ల నిలబెట్టి దేవి నీలమ్మ కొల్లపూరి కట్టిన నీలమ్మ రాజ్యాలు వచ్చిన దేవి నీలమ్మ నేను రేగళ్ళు వచ్చిన నీలమ్మ రేగళ్ళు వచ్చిన నీలమ్మ ఏం చేస్తున్నట్టు మల్లయ్య ఎవరాలు బంధురా భగవంతుడా తల్లిరావు నీలమ్మ నీలమ్మ రాజ్యాలు వచ్చిన దేవి నీలమ్మ ఉల్లగల్లు వచ్చిన నీలమ్మ నీ యొక్క కొడుకులమ్మ దేవి నీలమ్మ నీ యొక్క కొడుకులమ్మ నీలమ్మ ఆరుగురు వందలు ఆరురాలు వత్తిరి ఆరుగురు వెళ్ళలమ్మ నీలమ్మ ఆరురాలు వత్తినారే దేవి నీలమ్మ నేను పుట్టిన విషయంలో పూర్వీకులే నీలమ్మ ఆడలు మొగలు ఏకమయ్యమ్మ నీలమ్మ ఆడలు మొగలు ఏకమై నీలమ్మ నీలమ్మ నన్ను అందరూ ఎల్లబెట్టరు ఈ తల్లి నీలమ్మ ఆడలు మొగలు ఏకమై ఎల్లబెట్టరు నేను అడవిల పొత్తుకే నీలమ్మ అడవిల వెళ్ళారు గారి నీలమ్మ అడవిల వెళ్ళారు గారి నీలమ్మ ఏడెళ్ళ కోరిగే నీలమ్మ కడుపుకొట్టాము నీలమ్మ నాకు కట్టిగిరిల్లారు నీలమ్మ కట్టిగిరిల్లారు నీలమ్మ ఎంత తప్పు నేను చేసినా అన్నలగారట నీలమ్మ వాళ్ళ బతికేవిరిన్న తల్లి నీలమ్మ సమయవిరిన్న తల్లి దేవి నీలమ్మ అన్నలగారట బతికేవిరింటి తల్లి నీలమ్మ వాళ్ళ బతుకు భాగ్యం విరలేదు తల్లి నీలమ్మ ఈ రకంగా ఏడ్చుకుంటా పర్వతాల మల్లన్న ఓయమ్మ వాళ్ళ కాళ్ళు వదిలిపెట్టు వెళ్ళడు కాళ్ళు వదిలిపెట్టు వెళ్ళప్పుడు కాపుతాన్ని వదిలిపెట్టింది అరుగురు వందలమ్మ ఓ దేవుడు
పురుగొత్తములు కబలు మల్ల దగ్గర వచ్చినారా కబల మొగము కళ్ళ చూసినాడు కబల మొగము కళ్ళ చూసినాడే అరువురు అతను అన్నాడు ఎడగాలని ఆడి ఉన్నారు అయ్యో అతలారా కబలారా పిల్ల కొట్టినారు తాగతలారా ఏం చేతులు మల్లయ్య అప్పుడు ఆ కాపర్లు ఏమంటారు మరి 6 మంది అన్నలైనా రామయ్య తమ్ముడా రారా తమ్ముడు తమ్ముడ మల్లయ్య రారా మల్లయ్య 86 నా తమ్ముడా ఎన్నుగా రావు తమ్మి నా తమ్ముడా అయ్యా 96 పోయిన కానీ తోడబుడ్డ తోడు రాదురా నువ్వు ఎక్కడ వెళ్ళిపోయినా నా తమ్ముడా ఏమో తమ్ముడ మల్లయ్య రారా మల్లయ్య ఈ ఎడలకు ఎక్కడ పోయినవు తమ్ముడా మల్లయ్య మేము ఆడల మాట పట్టుకొని అమ్మన ఊరి చెందినము ఆడల మాట పట్టుకొని అమ్మన ఊరి చెంది 6 కాళ్ళు పట్టి మల్లయ్య 80 పోయినా ఎందుకన రాదు 90 పోయినా తోడబుట్టినా తోడు దొరకబోదు ఇక రాగలు ఇస్తాము రానా తమ్ముడు నీకు రాగలు ఇస్తాము రానా తమ్ముడా ఇండి బంగారము పాలిస్తాము రావయ్య తమ్ముడా రాదు మల్లన్న ఆడల మాటలు పట్టుకొని అమ్మాయి ఉడికి ఎందుకు నీ ప్రాణం తీయవలసినవు నేను తోడు తోడు మధ్యరాత్రి నా తలగట్ట వస్త్రీ అన్నా మీరు అందరూ కాదు నాకు ఎవరి వాళ్ళు ఇవాళ రాగాలు ఇస్తారు రాజ్యాలు ఇస్తారు ఎండి బంగారం ఇస్తారా అన్నా నేను వచ్చిన వస్తలేను నేను పోరాడు పోతబట్టారా వచ్చినాడు ఎప్పుడేమి పోయినాడు ఎప్పుడేమి వచ్చా వచ్చినాడు ఎప్పుడేమి పోయినాడు ఎప్పటికి వచ్చావు రామరామని రాజ్యం రాలే దేవదేవని దేశమే మట్టికుంటే ఎంతో మానవ జనం ఇవాళ ఇట్లా తెల్లవారులే ధనము శాసిద్ధం కాదు తమ్ము శాసిద్ధం కాదు ఏది కొద్ది రోజులు మీకు దొరికించి ఉన్నది ఎంతో మీరు ధనానికి ఆశపడ్డారు ధనానికి ఆశపడ్డారు మీకు ఆస్తి కావాలి ధనం కావాలి ఇదంతా ముఖ్యం కాదు అన్నా ఇది ఏది మనది కాదు అన్నా ఇది నాకు ఏది కాదు మీ రాజ్యాలు వద్దు మీ రాగాలు వద్దు ఎండి బంగారం వద్దు ఏది నాకు వద్దు అన్నా
నేను ఎట్లొచ్చిన వారిని గట్లే ఉంది. ఇవాళ నువ్వు ఉట్టిగా రాలేదు, బండితో బండాల్లో తెచ్చినావు. నల్ల రోజు సెల్ల బట్టి ఏట్ల తీసుకెళ్ళి బియ్యంగా ఉన్నది, గొర్రె మంద బియ్యంగా ఉండేది. అంతా బాగా తీసుకుందాం, కలవచ్చుకుందాం, రాజ్యం రాగలు ఇస్తామంటుంది. ఏది కాపోదు అన్నా, నీ రాజ్యం వద్దు, నీ దేశం వద్దు, నీ ఎండు బంగారం వద్దు, రామరామో ఎండు బంగారం వద్దు నా ఎన్నలారా. ఒక్క మాట అడుగుతా అన్నలారా, ఒక్క మాట అడుగుతా అన్నలారా. తల్లిదండ్రి రాజులల్లా ఉన్నారురా, తల్లిదండ్రి రాజులల్లా ఉన్నారు. మిమ్మల్ని అన్నారు, నన్ను అన్నారు. తల్లిదండ్రి రాజులు 90 ఏళ్ళ రుద్రుడైండ్రు, కళ్ళు కనబడాయి, చెవులు కనబడాయి. అన్నా నేను నడుమంత్రాన వచ్చిన నడుమంత్రాన పోతా. తల్లిదండ్రి పైన పడ్డాయి. నా కాపు తల్లి నీలమ్మ, నీలమ్మ తండ్రి ఆదిరెడ్డి, తల్లి నీలమ్మ. అన్నా వాళ్ళకు ఆకలిగా ముందుకు అన్నాలు పెట్టరన్నా అన్నలారా, అన్నాలు పెట్టరన్నా నయన్నలారా. ఆకలారా ముందుకు అన్నం పెట్టరే, తింటారు అన్నలారా ఓ కాపులారా. ఆకలిన ముందుకు అన్నం పెట్టున్నా, వాళ్ళకు బట్ట తిరిగా ముందుకన్నా రామరామ బట్టాలు ఇయ్యరే నాయన్నలారా. తల్లిదండ్రి పైలము కాపులారా, నీకు నాకు కూడది కూడాది, మీకు నాకు కూడది. ఎన్ని రోజులున్నా మీకు నాకు వైరము. అన్నా నీ కొడుకులు నీ కడుపులో పుట్టిన వాళ్ళు అరకలు తుంటారు, నా కడుపులో పుట్టిన వాళ్ళు గొర్రెగాస్తారల్లా. నాయన్న కాపులారా, కాపులారా. నా కొడుకులు గొర్రెగాస్తారు. గొర్రెగాస్టోని కోపం ఉంటే ఆ గొర్రె బతకదు. అన్నా మీ షేర్ మారపండి గొర్రెలు వస్తాయల్లా. నా అన్న కాపులారా, అన్నలారా. మీ షేర్ మారపండి గొర్రెలు వస్తాయి, గొర్రె షేర్లో పడుతుంది. నీ కొడుకులు వస్తారు, వాళ్ళ కోపం వచ్చి నా కొడుకును కొడతారు, వారి పేయి పడుతుంది. వాడు గొర్రెలు దెబ్బ కొడతాడు అన్నా, అది దెబ్బకి దెబ్బ అంటారు అన్నా నాయన్నా. గొర్రెలు దెబ్బ కొడతారు, అది దెబ్బకి దెబ్బ అన్నా. మరి కాపాడు కోపం వచ్చి అమ్మ అక్క అంటాడు, తిడుతుంటారు. నా కొడుకు వాడు గొర్రె మీద పెడతాడు, మరుగు మాట అంటాడు, మరుగు మాట అంటాడు. గొర్రె మీద పెట్టి మాటల్లా అని అంటాడు, రవయ్య అని అన్నాడు. అన్న కాపులారా, మరి వారి దెబ్బ కొడితే మీరు దెబ్బ కొడితే వాడు గొర్రె దెబ్బ కొడతాడు, అది దెబ్బకు దెబ్బ. మీరు మాట తిడితే గొర్రె మీద పెట్టి మరుగు మాట తిడతాడు, అది మాటకు మాట. మీకు మాకు అస్సలు కలవదు అన్నా. ఇక నేను వెళ్ళిపోతాను, మీకు నాకు కూడది. నా బండాలం నాయంబడి, మీ రాగళ్ళు మీకే అన్నా, మీ రాజ్యం మీకే అన్నా అన్నలారా. ఈ రకంగా చెప్పి ఇట్లా మాట్లాడుతుంటే మంచం భావన కనుకనేమి అత్తా నీలమాదేవి, ఆ భగవంతుడు మల్లన్న వీళ్ళందరూ మాట్లాడుకుంటుండగా
మరి మంచం మీద ఉన్నది మల్లన్న భార్య. మల్లన్న భార్య అయితే పర్వతాల మల్లన్న మాత్రం అటువంటి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ యొక్క 7 మెట్ల మంచం మీద ఉన్నది బాలా పద్మాజీ. పద్మాజీ ఏమనుకుంటది, ఇంతసేపు ఆయనతోనేమో మాట్లాడుతుంది అని మంచది కట్టనమ్మా రామ రామ, మంచది కట్టనమ్మా పద్మరాజ్, ఊరికొస్తం ఉన్నదేమి రామ రామ. పర్వతాల శంభుడమ్మ రాజు మల్లయ్య, మరి భగవంతుడు మల్లయ్య మల్లన్న దగ్గర వచ్చింది. రవయ్యవో నాదా మల్లయ్య, రవయ్యవో నాదా మల్లయ్య, 7 ఏళ్ళ పొద్దుకోలే మల్లయ్య, రచపోయినావు రాజు మల్లన్న, 7 పొద్దు ఊకిరాది మల్లయ్య, 7 తెల్లారు కాదు రామరాము, నన్ను నువ్వు వదిలిపెట్టి మల్లయ్య, నిద్రట్ల పట్టినాది రాజు మల్లన్న, భర్త మీద పట్టది ఓ దేవుడా, మన పయ్య పట్టినమ్మ రామరామ, భర్త మీద పట్టది రా నాయనా, మన పయ్య పట్టరా అయ్యలా. మరి వలపోస్తుంటే ఏడువాకి పడిపిలోనా బాగలేదు బాగలేదు, నా కర్మ బాగలేదు బాగలేదు, నా వద్దు బాగలేదు రామరాము, రాము బామ పద్మాలదేవి, నాకు హడిమిల పొద్దుకినది రామరాము, నాకు హడిమిల వెళ్ళాలి అదే రామరామ, పర్వతాల శంభుడమ్మ మల్లయ్యో, ఓ బామ పద్మాల పద్మాలదేవి, ఓ బామ పద్మాల రావే పద్మాల, నాకు అడవిలో వెళ్ళారింది అడవిలో పొద్దుకింది బాబాయ్ పద్మాల, నా వంతు బాగలేదు అడవిలో వెళ్ళారి అడవిలో పొద్దుకింది. ఇట్రా నువ్వు గీడున్నావు, ఈ గొర్రెలన్నీ మనయేనా? అన్ని మరి మనయే గొర్రెలు, కష్టపడ్డావు, ఇవన్నీ సంపాదించినావు, మస్తు కష్టపడతా, చిన్నప్పటి నుంచి కష్టపడ్డా, మధ్యన ఆగం చేసింది, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు, మరి మళ్ళీ ఏం చేస్తారు. అయితే అయ్యయ్యో మల్లయ్య ఇక్కడ గొర్రె మలిపేటి ఇక్కడ గొర్రె మలిపేటి ఆకంట అది లేదా, ఇక్కడ గొర్రె మలిపేట అంత ఈ స్టోరీ గారు ఎటువైపు కడగొర్ర మలిపేటి ఆకంట ఎవరు గదేవతయ్యా వంతు బాలని చెప్పిన కదా, నాది కర్మ బాగాలేని ఆధారపడి ఏడవెళ్ళాలి ఏడపోతుకి నాకు చెప్పిన కదా. ఆ కడగొర్ర మలిపే ఎవరంటే నీకు షెల్ అవుతుంది, నీకు షెల్ అవుతుంది, నాకు భార్య కడగొర్ల మలిపేటి కడగొర్రంటది కడకు చెల్లేరు, ఇక నాకు భార్య ఉన్నది నీకు చెల్లేరు ఉన్నది, గిట్లరా చూసినారమ్మ అసలు కథకి ఇది ఓసి ఏడపోతూ కిందో మెల్లగా మెల్లగా నామి చేసింది కానీ నువ్వు కడగొర్ర మలిపేది ఏడెల్లారిందో ఉపవాసం ఉన్నాడు, 7 ఏళ్ల కోలే అన్ని దీక్షలు పట్టిండు అనుకున్నా,
ఈ దీక్ష లేదు ఒక్క పొద్దు లేదు అన్ని అయిపోయినాయి. ఇది వెళ్ళే వాడిని జరిగింది కాదు. అది ఆ బరిలో నువ్వు 3 పూటలు తిన్నావయ్యో గిట్లనా గదా అని తెచ్చుకుంటావు. గది నీకు పెళ్ళవా నాకు చెల్లెనా? నీకు సిగ్గులేదు దానికి సిగ్గులేదు కదా. నీకు అన్నున్నాయి, నేను మాట్లాడుతా దాంతో. నీకు అన్నున్నాయి. గడిగిట్టు గిట్టురా చేసినాం కూర్చున్నాం సిద్ధరం బర్రె బర్రె లెక్క రాయి దా ఇక్కడ దానికి బరి లెక్క ఉంది. గడి ఎందుకు పోతున్నావు? ఇక్కడ నీకే ఉంటా నాదికే ఉండు. అది పాపవి బర్ర మరుగు, నేను కొత్తదాన్ని గొర్రెల మరుగు లెక్క ఉన్నా. నేను అది బర్రెల మరుగు లెక్క ఉన్నది. బర్రె లెక్క బలిచింది అది. ఇక దాందే కమ్మ ఉంది. అయ్యయ్యో దీని సంగతి చూస్తే గిట్టు నిలవాడయ్యా. 7 ఏళ్ళ కోరి ఎంబడు నాకు బుద్ధి తీరలే. ఆహా నువ్వు వినుండు. అయితే ఇక రావే వక్కిరిగా ఉన్నావు అని ఇగో ఓ చెల్లెరా అంటే వాక్క అంటారు ఎవరైనా. అవునా కాదా? ఓ చెల్లె అంటే వాక్క అంటారు. రాయి అంటే నేను ఊకుంటున్నా. రాయి లంబడి అంటే నేను ఊకుంటున్నా. నేను మకాని మాట్లాడదాని నాసంతి ఎడబెడదాని నాసంతి వర్రెల్ల గుడి పరి నాసంతి వర్రెల్ల గుడి నాసంతి లంజే లంజే వర్రెల్ల గుడికొని నాసంతి వర్రెల్ల గుడికొని నాసంతి ఒప్పుల గుడి నాసంతి లంచే వర్రెల్ల గుడి వంపుల గుడి వర్రెల్ల గుడి నవ్వు వంపుల గుడి నవ్వు వర్రెల్ల నా మొగది ఎర్రగా పుర్రగా ఉన్నాడని మీరే చెప్పురా పంచాది. ఎర్రగా పుర్రగా ఉన్నాడని జరగడమే పరుగాడు. ఇక మొఖం పొల్ల పొల్ల చేసే పనులకి ఇట్లా ఏం చేతు ఇద్దరు కూడి నా పని ఆగం చేసిర్రు. ఎర్రగా ఉన్నావు పంపులో కూడినావు. ఏమైంది పెద్దది మొదలు చేసింది కదా. ఇక తర్వాత చూసుకుంటా కానీ మీది కానీ అయిపోయినా మీరు అయిపోయినా ఏంటిది ఏదో పెద్ద మంచిడని ఎంటవాడేనా సమితి ఎంటవాడేనా సమితి మగనా మగడేనా సమితి మగనా మగడేనా సమితి బావలు నా బావులు నా సమితి ఇదంతా నా బలగం నా బావలు నా బలగం. బంకున్నది నీ బలగం కానీ బంక లేదు. నీ బంక ఎక్కడికి నా సమితి ఎడబడ్డదాని నా సమితి నా మగడు నాకే సొంతం. గట్ల కాదు మల్లగిట్లాడు పోయినావు అనుకో నిన్ను నిన్ను మల్లగిట్లాడు పోయినావు అనుకో నిన్ను పిసికే సొంత ఇయ్యాలి చూడు. ఇది విసుకొస్తా ఇక పెద్దగా చెప్పి కూకున్న పెద్ద అవునా కదా. పెద్ద వచ్చి చిన్న కొట్టినాక ఊకుంటున్నా. కొట్టేదాకా చూసినా అది వచ్చి కొట్టింది. నీ మొగడు అయితే ఓ లంజే నీ మొగడు అయితే నీ తొట్టి ఉంటది. ఆ తొట్టిలో 2 ఎట్లుంటాయి. మంచిగా చుట్టూ తడక ఏంది ఎనుగు నాటుకోవాలి. తడక నాటుకోవాలి. తడక పెట్టుకోవాలి. తడక పెడితే నీ దొడ్డిలో ఉంటది. లంజదాన్ని వదిలిపెట్టినాక పోయి ఇంకో చెల్లవాడి మెదకుంటా చెల్లవాడి అంతే కదా. నువ్వు ఏడాది మొగడు మొగడు నువ్వు ఏడాది నా సంతివా మొగా నాలువా నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చివే. నీ మొగడు నీకైతే నీ మొగడు నీకైతే నీ దగ్గర పెట్టుకోపోయినా నా దగ్గరికి ఎందుకు వెళ్ళినా నువ్వు ఆయన యాళ్ళన్నవా మేళ్ళన్నవా ఇక్కడ ఇక్కడ నీ మొగడు అయితే నీ మొగతో నువ్వే కొట్టించుకోపోయినవే. నువ్వు ఏడాది
అయ్యో నా తల అంటుంది నవ్వా నవ్వా నవ్వో నావా ఆ బరి లెక్కుంది నేను పక్కన ఉన్నా నన్ను బతకనియదేవా నావో నేను ఏ బాయిలన్నా ఏ శరీరం పడతా నా పాస్తుంది బతకనేవా నావో ఆ లింగా తెచ్చిన శరీరం పోతా బావిలో ఉన్నదనుకో నీళ్లు బాగుంటే నా పాస్తుంది నన్ను వడనే పోరా మోకాల మీద నీళ్లు ఉంటే అందులో కూర్చొని వస్తా అమ్మ వల్ల వాడి నేను చచ్చిపోయిన అనుకో ఆ కప్పలు వచ్చి నా మామతో అంతా పీక్కుంటాయి నేను బాగా సాగు అన్న వాడు సాగు లంచదార దాంతోడమో అది పర్యలెక్కుంది దాంతోడమో నేను బక్కగా ఉన్నా అంతా చేసిండు కూర్చుంటూ గోవింది అంటుండు నేను రాను అమ్మ అది పర్యలెక్కుంది ఒక కాలు తోటి లేను నేను పక్కన లారిపాయ కింద కుక్క పిల్ల పడ్డట్టు అవుతుంది పక్కన నువ్వు దాంతో పోనంటే వస్తా ఉండు పాడతావు దాంతో ఉండు నేను పోతా పోతుంది నువ్వు నా దగ్గర రాకు నేను కూడా వస్తా ఈ బయట పడతాను అన్న ఇక నేను బతకపో దాంతో అది దాన్ని చూస్తాం పట్టుకొని నాకు ఇష్టం లేకనే చూస్తున్నాం ఇక ఆడళ్ళు బయలువాడి సస్తా అంటే వద్దు అన్న కొద్ది నేను పోతా అంటాను ఇక ఇడిచిపెట్టి ఊరుకున్నాను అనుకో ఒక్కసారి జనాయపడ పాడుపాడు ఏం లేదు ఆ బయటానికి రాజుకి ఎవరితో ఎంత లోతుంది ఈ పడగా నేనేంటి పడతావా నా పాస్తుంది అని ఆ బయగడ్డ మీద కూర్చొని ఏడుతుంటారు ఎవరన్నా ఉత్తరం ఊకుస్తున్నారు నేను కూడా ఇక మీద ఆడుతుండు చెయ్యి గట్టిగా పడతలేడు నువ్వు దాంట్లోనే బిర్రగా పట్టుకో ఇంకా బిర్రగా నేను కూడా చచ్చిపోతా అది నేను చచ్చిపోతా నీకు నిమ్మలు ఉంటుంది అమ్మ గడ్డ చేసిన చల్లగా ఉంటది ఒక గంట చూకూర్చో ఊకూర్చో అయ్యరా మరి అది ಹೋಗಿ ಕರಾಯೋ ఏదో గచ్చివెళ్ళి పోదప్ప ఏ ఆరుమగల సినిమా వచ్చిందట సినిమా సాయంత్రం నడవయ్యా దానికి వద్దు దాంతో పొట్టాగా తిరిగా తెల్లదాకా నా దగ్గరే ఉండు తెల్లదాకా నాకే ఉండు పొద్దాకేం బాగుంటుంది అంటం పెట్ట పని పొద్దాకనేమో నీ తెల్లదాకనేమో అది పిల్లలు చేస్తుందట పొద్దాకనేమో నీకు తిండి పెట్టాదట మా నాకంటే మహారాజు నువ్వు చేసుకోకపోయినా పిల్లల అక్కడ లేదు కుక్క పిల్ల లేదు నేను పెట్టే దాంట్లో దాంట్లో నీళ్ళు కూడా ఎట్లుంది నేను దాన్ని అంతా పెట్టుకుంటా ఇంకా నాకుండా నా కోపం దానికే ఉన్నది వాళ్ళు అంతే చెడొచ్చిన లంచకు సేపు ఏడెళ్ళు వదిలిపెట్టుకొని ఏడవన్ను నయం మాట్లాడతారు నా మగడు ఏడెళ్ళ నువ్వు ఏం చేసినావు నువ్వు ఏడునవే నువ్వు ఏడవడ్డాదానివి మొగడు నాది మొగడు ఏడుల నుంచి మంచిగా నేను ఏం చేసిన అంటే గొర్రెపాలు పోసిన నేను బూస్ట్ పోసిన కాపిచ్చిన అన్నం పెట్టిన మంచి బర్రెలెక్క పరిచిండు నేను ఎంబడి పోతావు ఏడవడ్డాను అని మొగడు నాది మొగడు ఏమున్నా సంటర్కి ఇట్లా ఉంటుంది నాకు భయం అవుతుంది ఇక నేనే గెలుస్తా దాంతో అయ్యయ్యో మల్లయ్యా
నీకు ఏమి పాపం చేసి మల్లయ్య, ఏమి పాపం చేసి మల్లయ్య, సమితి తెచ్చినావు మల్లయ్య, సమితి తెచ్చినావు రాజు మల్లన్న, ఇక నేను మక్కలేరు మల్లయ్య, బొలబొల తల్లి పద్మాదేవి నన్ను దెబ్బకొట్టే మల్లయ్య, నన్ను దెబ్బకొట్టినది రాజు మల్లయ్య, నీకు న్యాయం కాదు మల్లయ్య, మల్లయ్య నీకు జయం కాదు మల్లన్న, మల్లయ్య తెలియాలి. గట్ల కాదు అదొకటి మరి బాలరత్నంగా ఏమంటున్నది, రావయ్య ప్రాణనాథ మల్లయ్యో, రావయ్య ప్రాణనాథ రాజు మల్లన్న, కనుకున్న తల్లిదండ్రి లేకపోయి నిన్నే చూసుకొని మల్లయ్య, నా తల్లిని చంపుకున్నా ఈయనకయ్య వారు లేరు మల్లయ్య, పిల్లిగా నేను అన్నవయ్యా, నా తల్లి మాటలు నేటికి పాడాయే, నాకు సొంత మీది బతకాయే మల్లయ్య, భర్త మీద పడ్డదమ్మా రామ రామ, ఇక ఇంటవు నాదా మల్లయ్య, నీకు పెళ్లి కాదని చెప్పి నాతో దేవత వాడినవు నాదా మల్లయ్య, వెనక ఎవరు లేరు ముందట ఎవరేరు, నన్ను కనుకున్న తల్లిదండ్రులు లేరు, సాగిన తల్లిని చంపుకున్న నేను ఉంచుకొని మల్లయ్య నువ్వు బాలకమ్మా రామరాము, నువ్వు బాలకమ్మా రామరామ, ఇక నీతో ఉన్నా రామరామ, ఇక రావే పద్మరా ఇక హద్దాన పడిలోనా అడిగిలోనా, ఇక నా కర్మ తక్కువ ఉండి నేను దీని లగ్గమాడినానే రామరాము, ఇక నువ్వు పెద్దదాని అమ్మ రామరామ, ఇక నువ్వు పెద్దదాని అమ్మ రామరాము, ఎంతసేపు చెప్పినా నువ్వు పెద్దదానివి, నా కర్మ తక్కువ ఉండి లగ్గం అంటే అది నీకు చెల్లె లాంటిది, చెల్లెనే అది కాదు, నా తానం లేనిది ఏంటి, చెప్పు, నా తానం లేనిది ఏంటి, దాని తానం ఉన్నది ఏంటి, నేనుండగా దాన్ని ఎందుకు చేసుకున్నావు, అది కాదు అన్న, దాంతో కూడి ఉండమంటున్నావు, నా పడమై కూడుండా మల్లయ్య, గాలని చెత్తని నాకెందుకు, దానికి ఎవడన్నా తల్లిదండ్రులు ఉండా అన్నదమ్ములు ఉండా ఎవడన్నా దిక్కుండా ఆ లంచే ఎడవసల కొల్లె పెట్టుకొని వచ్చింది. నీకెవరెవరు అందరూ ఉన్నారు, ఎవరెవరు నీకు, అయ్యో నా బావలు నీ బావలు నన్ను అత్తం వచ్చి తెచ్చా, మా వచ్చి తెచ్చా, బావలల్లా ఉన్నారు, నాకు అక్కలల్లా ఉన్నారే, అందరు వచ్చి తెచ్చిరి, నిన్ను ఎవరు వచ్చి తెచ్చా, మొగం నల్లా చూసుకొని నా మొగడు ఎర్ర బుర్రగుండడాని మంచోడు ఉన్నాడు రా, మంచోడు ఏమో మందు పెట్టింది, ఏమో మాది చేసింది, నువ్వు నా దాని ఉన్నప్పుడు ఇంకా లాగుండే రా, ఇంతకన్నా ఇంకా అయితుండే లాగుండే, మనిషి కింది కూర్చోడు ముఖం కలుపు లోపల పోయినా సంతి బాగా వచ్చింది నీకు బాగా నువ్వు ఇట్లా దాన్ని దిక్కుండా కారపొరు పడినట్టు మనసుంది నాకు, అది ఉందనే ఉండదు గంట ఇగో అట్లా కాదు, దీనికేమో నీకేమో మందు పెట్టింది, ఈ మందు పోవాలంటే ఉట్టిగో కుక్క పీద ఎత్తి నీకు కుక్క ఓపిస్తా ముసలయ్యో, నాది ఒక్కసారి చూస్తావు, ఒక కుక్క చూసినట్టు ఇటే దానికే చూస్తా, గట్ల కాదు
ఏదో గుంజకు ఒక ఎత్తుని కట్టేస్తావు. దానికి ఆకలినప్పుడు నీళ్లు పెట్టాలి, మేత పెట్టాలి, అది ఉంటుంది. ఎట్లా ఉంటుంది చూసావా? పెంపుకొని పోయి చేయాలి మారపోతే ఊరుకుంటా అదే లోపల వేసి అయ్యే గదికి ఎట్లా ఉంటుంది? చూసినాక నీ దగ్గరే ఉండు కానీ వామ్మో, అది కాదయ్యా, అది ఏడికి తెస్తుంది, దాని మాట వింటావా? ఎట్లా ఉంటుంది? నీకు అన్నం పెట్టరా? నీ ఓకే పాడుగా నీ మీద అన్నం అయ్యా, గది కాదు, నీ కాళ్ళకి అన్నం పెట్టలే, అన్నం పెట్టలేదా? ఇక తింపేసి అనుకో, పాలు పెట్టుకున్నావా? చెప్పే చెప్పే సంసారి చెప్పే. అది ఏమంటుంది? దానికి అన్నం పెట్టావా? ఏం చేసినా నీకు టైంకు సాపేయలే, చేయలేదా? ఆకలైనా అన్నం పెట్టలే, నేను అన్ని చేయలే, ఇప్పుడు అదే చేసిందా? అదే లైఫ్ లాంగ్ నాతో ఊరి మీద తిరిగిపోయా. అయ్యా 3000 పింఛన్లు వస్తున్నాయి. ఇక కేసీఆర్ 2000 అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇక రేవంత్ రెడ్డి 4000 అన్నాడు. 3000 4,000 పోతే బంకల్ది రేవంత్ రెడ్డి పార్టీలో పోతా, ఆయన దగ్గరికి నేను పార్టీలో పోతే నా అసలు చూసన్నా తీసుకోరా? తీసుకుంటారు. సప్పుడు ఎవరి చేతిలో? నేను ఏం తప్పు చేసిందని దాన్ని తెచ్చినావు, దాన్ని నేను ఎందుకు చేతిలో చేయబెట్టాలి? దాంతో ఎందుకు కూడి ఉండాలి? ఇట్లా అంటే ఒప్పుకుంటారమ్మా? నిజంగా చెప్పురమ్మా, మీరు అందరు చెప్పురు. నీ మొగ ఎట్లా ఒప్పుకుంటారు? ఏం చేసిందని? అయ్యో చెప్పడానికి న్యాయం ఉండాలి. గిట్లా అది కాదు, ఇప్పుడు గట్లా చెప్తున్నావు ఇక నిన్న నీ మొగోళ్ళకి ఇట్లా చెప్తే మీరు ఊరుకుంటారా? నిజంగా చెప్పు. అయ్యో ఒక్కరు నాదికి మాట్లాడతారు, వాళ్ళందరూ మంచిగా లేరు బడ్జెట్, అందుకే నువ్వు బడ్జెట్ ఇప్పుడు కావట్లేదు. బడ్జెత్తనం ఎవరెంబడి వాడు వచ్చిర్రు, ఎవరు మొగడేటు నా బడ్జెత్తనం కావట్లేదు. నీ మొగడ నీ దగ్గర కట్టేసుకోవాలి. ముండ కొడుకు నీది కమ్మగా ఉందటే, నీ మొగడ కాలు కట్టేసుకోవాలి. నీది కమ్మగా ఉందట, నాగరికి వచ్చింది. నీదే కమ్మగా ఉందటే, తీయ ఉందట, అయితే మరి కూడి ఉండమంటుండు. ఒకనాడ కూడి ఉండమంటారు దేవుడా దేవుడా, దానికి నాకది కలవది మల్లయ్య మల్లయ్య. ఒకనాడ కలవదంటే ఎంతసేపు చెప్పినా కలిసి ఉంటది. పావులో పడ్డట్టు ఒకరి మీద ఒకరు పడి కొట్టుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. అక్కడికి మరి కాపీట్ల మల్లలకు 24 ఏళ్ళ ప్రపంచం ఇది కాదన్నాడు. మరి ఇద్దరు ఎంబడి పెట్టుకుండు. దేవుడు కొంత దూరం చేరవచ్చుడు, మరి కొంత దూరం చేరవచ్చి ఇక్కడ వీళ్లకు మరి ఇద్దరికి చెరువు మేడ కట్టాలి. ఊరూరు పేట ఉప్పలలో విరిసి మరి పట్టు బ్రాహ్మణుల ఏదమంతరం విరిసి మరి పులుగ ముద్ద చేసి ముగ్గులు వేసి ముహూర్తాలు చేసి కోరి పరమటాలు కట్టారు. పత్తిదాని వారు తూర్పు కట్టారు, ఉన్నిదాని వారు మాలుగట్ట కట్టారు, సాటికల్లా కట్టారు, సముద్రాలు మేడ నీడగట్ట సపన పట్టారు. పర్వతాల శంభుడు రారాజు మల్లయ్య మరి పనమటి ముఖము తూర్పు వేసిండు, తూర్పు ముఖము పనమటి చేసిండు. మరి 2 గల్వలు ఒక్కరికి పెట్టిండు. ఎందుకంటే ఎంత కోపం ఉన్నా ఒక్కరు వేసుకున్నప్పుడు అక్కది వెళ్ళాలి, దాని లేవపోతుంది. దానికి జ్వరం వస్తే దాని ఆకలి ఇది ఉక్తుంది, దీనికి జ్వరం వస్తే దీని ఆకలి అది ఉక్తుంది. సముద్రం మేడ కట్టిండు. ఆ సముద్రం మేడ కట్టి ఏమని పేరు పెట్టిండు?
అది సగ్సౌడు పెళ్ళే సౌడ పేరు మీద సాగో సౌడ పిల్ల కట్టినాడే సాగు సౌడు పెళ్ళే సాగో సౌడ పిల్ల ఏకో తోరణగల్లు సముద్ర పేరు మీద సాగు సౌడ పిల్ల కట్టిండు. మరి పర్వతాల మల్లయ్య ఎట్లా చెయ్యాలి? ఈ అవతారానికి నాకు కొడుకులు కావాలి. అడవిలో ఉంటాడు పూర్వమారు శేషుడు కౌసు సంపన్నుడు. అతను దానికి వచ్చిండు, స్వామి నాకు పాప పుణ్యం లేని 7 మంది కొడుకులు కావాలి అన్నప్పుడు మరి చెండికని వేడుకోమన్నాడు. చెండిక ఎవరు? పార్వతి. ఆ పార్వతిని వేడుకుండు. పార్వతి పరమేశ్వరుని దగ్గర వచ్చింది. అరే ఒక 7 కాసపుల్లలు చేతులు పట్టుకో. ఆ పట్టుకున్న తర్వాత శంకరుడి మహిమతో మరి ఆయన దోషిట్లా కొట్టినప్పుడు అమ్మ 7 కొడుకులు 7 కొడుకులు పుట్టారమ్మ. మరి 7 మంది కొడుకులు ఇచ్చిండు. వాళ్ళ పేరు ఏమని పెట్టారా? వాళ్ళ పేరు ఏమని పెడుతున్నాడు? మరి పొల్లాల పోగయ్య బొక్కలను, పొల్లాల పోగయ్య బొక్కల నాగయ్య, ఉరికే భీమయ్య, ఉండ్రాళ్ళ పద్మయ్య, కాయలు కసయ్య, కనకరి ఎవరయ్య పేర్లు పెట్టిండు. ఆ 7 మంది తీసుకొచ్చిండు. అయితే చండి ఎవరానా? చండికంటే పార్వతి. చండిక పార్వతి కదా, ఈశ్వరుడు అంటే శంకరుడు. మరి అటువంటి చండిక యొక్క వరాన పుట్టిండు ఈశ్వరుడు. మనది వాళ్ళ వరాన పుట్టింది కాబట్టి మరి చండీయ గోత్రం, చండీశ్వర గోత్రం, చండీశ్వర గోత్రము రామారామ. అయ్యా చండీశ్వర గోత్రం రామారామ. మరి చండీశ్వర గోత్రం అన్ని కులాలకు ఏమేమి గోత్రాలు ఉంటాయి? మన కులానికి ఒకటే గోత్రం. ఆనాడు పరమశివుడి అతని వరాన పుట్టిన మరి చండీశ్వర గోత్రము ఆడికేరి 7 మంది కొడుకులు తెచ్చిండు. పద్మాచి నీకు 7 మంది కొడుకులు అని ఆమెకు చూపెట్టిండు. మరి ఎటువంటి ఆ యొక్క రత్నంగి నీకు 7 మంది కొడుకులు వీళ్ళకు చూపెట్టి వాళ్ళ ఇద్దరిని కొట్లాడొద్దు. రత్నంగి ఓ బాబు పద్మాచి ఎంత చెప్పిన నువ్వు పెద్దదాని పద్మాలా. మరి అటువంటి మన గురువు బీరప్ప అయ్యిండు. బీరప్ప స్వామికి 5 ఏళ్ళకోసారి పండుగ చేస్తాం. పండుగ చేసినప్పుడు నీ బొట్టు మోదాలు, నీ బొట్టు మోదాలు, నీ యొక్క కంకణము, కంకణము మోదాలు రావమానే బాబు, నీ యొక్కనే పొరము ముందు కూడా ఉంటది. మరి నీ పొట్టు మొదలు, దాని పొట్టు తర్వాత నీ కంకరం, దాని కంకరం, నీది ముందు దాని వెనక. మరి ఇద్దరు ఇట్లా సమానంగా పండుగల పప్పాలు వేసిన మీరు కూరట్ల కడిదాక కూరి ఉండాలి. మీరు కూరట్ల కడిదాక కూడి ఉండాలి. ఈ రకంగా చెప్పి మాత్రమే సాగో సముద్రం ఏమో దూరగలరు. ఈ రకంగా చేసి మరి గొర్రెల నేను వెళ్ళిపోతా. ఈ గొర్రెలు ఎవరు కాస్తారు, ఎట్లా చేయాలి అని పరమాత్ముడు మాత్రం అక్కడిక్కడ చూస్తున్నాడు. ఆ డ్రైవర్ ఎవరు వస్తున్నాడు? గంట గడియల్లో దేవుడా అయ్యలా. మరి భస్మాన్ అటువంటి భస్మాసురుడు
భస్మాసురుడు రాక్షసుడు ఆ భస్మాసురుడు రాక్షసుడు ఏం చేసిండు? అడవి లోపల వెళ్ళిపోయిండు. మరి ఎటువంటి అద్దాల పడి చిత్రం అద్ద లోపల ఓం అని ఓంకార శబ్దం చదువుకుంటా తిరుగుతూ కింద చేసి తిరిగి పాదాల మీద చేసి ఆ శంకరుడి పేరు మీద ఘోరమైన తలుసు పట్టింది. ఆ శంకరుడికి మేళ్ళ మందింది. మరి ఎండుకొండ కైలాసం మీద నాయండి సర్రమంటే అడవిలో బయట వచ్చిండు. ఆ భస్మాసురుడి దగ్గర రాక్షసుడి దగ్గర ఏదో వచ్చిండు. నీకు ఏమి కావాలని చెప్పి అడిగినప్పుడు నాకు నేను ఇష్టమని ఆకులో అస్తమేసి అంగమాల లింగమాల మెడ లోపల ప్రాణలింగమాల సాక్షి అని నాకు అన్నమాట తప్పనని అబద్ధమానమని అస్తలోపల అస్తమేయమన్నాడు. పర్వాలేదు నీకు ఏం కోరుకుంటావో ఇష్టమని శంకరుడు అన్నాడు. నాగనుక నీ బలమైన వరం కావాలి. నేను అస్తాలు ఇంకపోయి వెళ్ళి ఎత్తులోపల పెడితే వాళ్ళు బస్సులు కావాలి. అటువంటి బలం కావాలని భస్మాసురుడు కోరిండు. నీకు ఇస్తానే మాట ఇచ్చిన అయ్యపోతే బాగుండదు. అక్కడ మూడికలు నీకు బలం ఇచ్చిండు. ఆ భస్మాసురుడికి వరం ఇచ్చే వరకల్లా నువ్వు ఇచ్చింది నాకెట్లా ఇయ్యంది నాకెట్లా తెలుసు. నేనేం వస్తున్నా నీ తల మీద కనుక నేను అస్తాలు చెప్తున్నా నువ్వే భస్మైతే నాకు ఇచ్చినట్టు వరం అనుకున్నాడు. అయ్యో శంకరుడే మాడి ఏమంటారున్నాడు. శంకరుడే మాడి ఏమంటారున్నాడు. ఈ భస్మాసురుడికి బలమైన వరం ఇచ్చిన నేను ఏడవచ్చి అస్తాలు నా నెత్తి మీద వస్తే నేను ఏ భస్మం అవుతాని ఆ శంకరుడు ఉడుక అటువంటి కనుక నేను భస్మదేవుడు ఉడుక అటువంటి కనుక అద్దాల పడిపి చిత్రం అడ్డలు కూడా వచ్చిండు. మరి ఇంజాగిరి పర్వతం ఏడవచ్చిండు. ఆ అడవి లోపల కనుకనేమి మరి అంగిదక్కి లింగి దొండకాయ లోపల తలదాచుకున్నాడు. ఆ అంగిదప్పి లింగి దొండకాయలో ఇప్పుడు శంకరుడు తలదాచుకున్నాడు. ఈ అమ్మవారు పార్వతమ్మ దేవి పతినిత్యం శంకరుడు పూజ పార్వతి పార్వతమ్మ శంకరుడు లేకపోతే ఎండికొండ కైలాసము సింహన సీకరైతున్నాయి. ఓ శ్రీమన్నారాయణ ఇష్టమూర్తి మరి ఎక్కడ పోయిండు మీ అన్నని చెప్పి అటువంటి ఇష్టమూర్తిని ఏడుకునే వరకల్లా ఆ వైకుంఠం నుంచి శ్రీమన్నారాయణ ఇష్టమూర్తి ఏడవచ్చిండు. నీ అన్నగారు కనుక ఎక్కడ పోయిండు పూజ వెళ్ళా అన్న ఎక్కడ పోయినా చూసే వరకల్లా మరి భస్మదేవుని కనుక నీవు ఎటువంటి భస్మాసురునికి బలమైన వరం ఇచ్చిండు. ఇంజాగిరి పర్వతం లోపల అంగిదప్పి లింగి దొండగా తలదాచుకున్నాడు. అన్నను కనుక తీసుకొచ్చే బాధ్యత నాదన్నాడు. అడిగేలు కనుక నువ్వు సరామంట ఈ రూపాన్ని పోతే బాగుండదు. తన అస్తము తీసుకొని నెత్తి మీద పెట్టి మరి రూపుల పడమాలి రుద్రం వేగురాడయి చక్కని మోగినంటే హాడి చేసి కట్టిండు. ఈ అడవిలో పాల వ్యవస్థ ఉన్నారా గంటలో పాల గడియాలో పాల ఇంజగిరి పర్వతం వచ్చారా ఆ ఇంజాగిరి పర్వతం ఏడవచ్చిండు. అడవి లోపల వచ్చే వరకల్లా మరి గుండు మీద నేను అంగిద బిల్లింగ్ దొండకాయ లోపల శంకరి తలదాచుకున్నాడు. ఎంతసేపు ఉంటాడని చెప్పి అక్కడ చూడబోతే అటువంటి భస్మాసుడు అక్కడనే ఉన్నాడు. ఆ ఆదిత్రి చేసే మీద విష్ణుమూర్తి వచ్చే వరకల్లా మరి నాటకం చేస్తున్నాడు. నాటకం చేసే వరకల్లా ఇప్పుడు కానీ అప్పటి కానీ మరి అడవిలను చూసిన అర్థము చూసిన బ్రహ్మకు నేరబుట్టు రిమ్మ దగ్గర మరి అటువంటి కనుక ఇది అడవిల మీద చూసి మరి తరమంతా మీది మీదకి పడి వస్తున్నారు. నువ్వు కనుక నేను తరగంగా దానం చేయాలి. ఈ అడవిలో బలం ఉన్నావు దానమయ్యాక ఎన్ని పొద్దులాయను ఎన్ని రాజులాయను ఆ చిన్నది దొన తయారు చేసిండు. మరి దొనలకి కనుక నేను దానం చేసి నా చెంత ఏరుమని చెప్పినప్పుడు ఈ మోగాలు అందరూ నీళ్ళే చేసిండు. మరి ఆ మడు దగ్గర ఏడవచ్చి దొన దగ్గర ఏడవచ్చి దోషుడు నీళ్ళు వచ్చి తన మారతిగా వాడా దానం చేయమని చెప్పింది. మరి దోషుతో నీళ్లు ఎప్పుడుగా మీదికి వస్తున్నాయో బరబర మరి అందుకే అంటారు ఎవరి వరకు ఉన్న గుంటలు వాళ్ళే పడతారు. తన హస్తాలతో ఎప్పుడు మీదికి పోయిన చేతులు అటువంటి భస్మాసుడు భస్మైతా ఉన్నాడు. భస్మాసుడు భస్మైపోతున్నాడే. ఆ భస్మాసురుడు తన చేతులతోటి తననే భస్మయ్యిండు. అటువంటి శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి మళ్ళా మొగ అవతారం ఎత్తిండు. మరి లింగిదొండ
గొండ కాళ్ళ దగ్గర ఏడవచ్చుడు అన్న శంకర అని పిలిచినప్పుడు ఆ లింకి దొండల కాళ్ళకి వెళ్ళి శంకరుడు బయటకు వచ్చింది. తమ్ముడా నువ్వు ఎప్పుడు వచ్చినావంటే నేను ఇప్పుడే ఈ కాసేపటికి వచ్చినా చెప్పి ఇక్కడ చూడబోతే ఆ భస్మాసుడు రాక్షసుడు ఎడవాడికి వాడిని ఎత్తలు చేసిన ఆడే బసమైన లేదని చెప్పిండు. ఎట్లా చేసామంటే నేను ఆరుశ్రీ వేషం కట్టిన మోగిని వేషం ఆ ఏ వేషం కట్టిన ఆ వేషం మళ్ళీ నా ముంగట కట్టు తమ్ముడా అన్నాడు. అన్నా నేను నీ ముంగట ఆరుశ్రీ వేషం కడితే నువ్వు కట్టుకోలేవు నువ్వు ఉండలేవని చెప్పినప్పుడు మరి కట్టుడా తమ్ముడా విష్ణుదేవ్ అన్నప్పుడు మరి మోగిని వేసాము మళ్ళా కట్టేనా మోగిని వేసాము మళ్ళా కట్టేనా దశ అవతారాల విష్ణుమూర్తి ఈ అమ్మోగిని శ్రీయేషం కట్టిండు దేవుడు. అయ్యో నా 1600 బంగాళ సాయరా అయ్యో సూర్యవేడి కలలు చంద్రవేడి కలలు కళ్ళ కలమరేగలు పళ్ళ బజ్జాలు ఈపుల ఇంజావని పెట్ట చింతల అరికాలు దావడబద్దు మరి దాని చూసిన ఒక వాడు డక్కలు ఏషం కట్టాలి. ఇటువంటి అంకనే మీరు ఎప్పుడు ఆరుశ్రీ ఏషం చూసిండు. ఈ శంకరుల దగ్గర భారత లేదు మరి మోగిన దగ్గర ఏడవచ్చి అల్లు కవలించుకుంటారు. రామ 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 శంకరుల దగ్గరనే శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి మోగిన ఏష మీద కవలించుకుంటున్నారు. మరి ఎప్పుడు ఆ కవులికి ఇచ్చిండ్రు 12 ఎకరాల పరుపు బండ ఉన్నది. ఈ శంకరుడి ఈ ముష్టి బలము ఈ శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి మరి ముష్టి బలము మరి ఎటువంటి ముష్టి బలమైన బండ మీద పడ్డాలి. బండ మీద ముష్టి బలం ఇంద్రియముల వరకు బలబల బండాలి. ఖాళీ మాంకాలి పుట్టింది బండ మీద ఇంద్రియముల వరకు ఖాళీ మాంకాల మాకు దారి ఎత్తుతున్నది. బరగతి ఓచేత బాణం ఓచేత వీరగోల ఓచేత విల్ల నమ్ము శంకర చేతుల చక్ర ఓచేత మరి అమ్మవారు మాంకాలమ్మ మరి ముట్టింది మగవానికి మరి ఇద్దరి పొందవదేవి అది పద వ్యక్తి అమ్మవారు మాంకాలమ్మ ముట్టరా. అయ్యో పుట్టింది మగవానికి 18 విల్లనమ్ము బరగతి ఓచేత బాణం ఓచేత ముందు చూడబోతే మొగ చూడ వెనక చూడబోతే ఆడ రూపము మరి పోతే కాస పొరపలేదు ఆ అమ్మవారు మాంకాలమ్మ మరి అలనాడు కనుక జగతల్లి మాంకాలమ్మ అద్దాల పడివి చిత్ర మధ్య లోపల అమ్మ తల్లి వస్త ఉన్నది. రామ 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 అమ్మ హాగంట గడియల్లా రామ ఓ రామ ఇక పర్వతాల మల్లయ్య దేవుడే మల్లయ్య నా మంద ఎట్లా కావాలంటాడు దేవుడే మల్లయ్య. ఆ మాంకాల అమ్మూరికి వస్తుంది. శంకరుని మధ్యన విష్ణు మధ్యన జన్మించింది ఆదిశక్తి. అందుకే పుట్టిన మగవానికి పట్టిన ఇళ్ళ నంబు పోసింది ఇరగాసే పొరైప్పలేదు. వస్తుంటే ఆదిశక్తి రూపంతో ఉరికొస్తుంది. పర్వతాల మల్ల వచ్చే శక్తిని కళ్ళ చూసిండు. శరణు శరణు కన్నా తల్లి శరణు మాయమ్మ శరణు మాయమ్మ శరణు శరణు కన్నా తల్లి శరణు మాయమ్మ శరణు మంగాలి శరణు శరణు ఆదిశక్తి శరణు మాయమ్మ శరణు మాయమ్మ శరణు శరణు ఆదిశక్తి శరణు మాయమ్మ శరణు మాయమ్మ అమ్మ ఆదిశక్తి ఈ భక్తుల పాలింపవమ్మ. మరి చల్లగా వరదిల్లు 116 అవధి పలికి బతుకు కొడుకులకు తండ్రివి కోడళ్ళకు మావు ఆడబిడ్డ తండ్రివి అల్లుళ్ళకు మావు అయ్యి కాబిడ్డ లోపల 24 ఏళ్ళు ప్రపంచం నాకు సరిపోయింది. నేను శ్రీశైల పర్వతం పోవాలి. అమ్మా నా తన సంరక్షణ మందుల్ని మన తల్లిదండ్రులు ఇచ్చిన మంద
ఇది నీకే సొంతము. ఇక్కడికి వెళ్ళి నేను కాసిన ఈడికి వెళ్ళి ఇది అడవిల్లా అడవిల్లా రావమారే అక్క రావమారే అక్క 7 మంది కొడుకులు నా కొడుకులు ఉన్నారు. కొడుకులల్లా పైలము గొర్రె నీకు పైలము. మరి అమ్మవారు మాంకారికి శాంత ఆ శాంత మరి అదే ఉదుడి అదే ధర్మల వయ్యాళ్ళం అంటారు. అక్కడ వెలిసింది ఈ బండ మీద పుట్టింది. ఇటువంటి పర్వతాల మల్లల్ల గొర్రెలు అక్క కప్ప చెప్పింది. అయితే ఈ రకంగా పెద్దండ్రి బయ్యన్న మలతండ్రి మల్లన్న కులగురు బీరప్ప ఇక్కడికి వెళ్ళి అడవిల్ల మంకారి మరి అడవిల్ల మంకారి మనకు ప్రేమతో వెళ్తే పిండమ్మ దేవరంటారు. ఇంట్లో వెళ్తే ఈదమ్మ ఆకిట్లోకి వెళ్తే ఆకిల్ దేవరు. మన కులానికి ఉన్నటువంటి దేవస్థానం మన కులానికి ఉన్న దేవస్థానానికి ఇవి. ఇది మరి పర్వతాల వల్ల 2 భార్యలు ఎప్పటి పెట్టుకొని అది శ్రీశైల పర్వతము పర్వతాల బండకు రాజు వల్లయ్యో శ్రీశైల పర్వతం వచ్చుడు వల్లయ్యో. మరి 2 భార్యలు ఎంబడి పెట్టుకొని ఆ గుళ్ళల్లో గుప్తమై మల్లన్నకు ఏ రూపాన 2 భార్యలు ఏ అవతారములనైనా 2 భార్యలు పర్వతాల మల్లయ్య. అయితే ఇది మల్లన్న సముద్ర కథ. మనం ఏమంటామంటే ఈ బోనాలు ఇట్లా నిలబెట్టుడు దేని గురించి అంటే ఇక్కడ పనబటనేమో పెద్ద ఆమె మేడ ఇక్కడ చిన్న ఆమె మేడ దాని గురించి ఇట్లా నిలబెట్టడం జరుగుతుంది. కొంతమంది గుడి గడ్డం అవుతారు గట్టలు నిలబెడుతుండ్రు గట్ట ఎట్లా అని అడుగుతారు. అది ఎందుకు నిలబెట్టామంటే గిందు గురించి. ఇది తూర్పు పనమట పనమట పత్తి ఆమె తూర్పున ఉంది ఆమె. మరి 2 సమానమే. ఆ గొర్రెల కాడ దారం లేనందుకు అట్లా కట్టి పెళ్లి చేసుకున్నందుకు ఆమె పుట్టినోళ్ళు ఉన్నోళ్ళు వీళ్ళు పత్తోళ్ళు అని ఇట్లా ఏర్పడడం జరిగింది. తండ్రి ఒక్కడే గోత్రం ఒకటే. అయితే ఇక మీరు ఈ కథ ఇక్కడికి సంపూర్తి.